హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కంటెంట్ వచ్చేసి భక్తి అంటే అసలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జాతి కాదు, సంపద కాదు, హృదయం మాత్రమే కావాలి అని ప్రపంచానికి చూపించిన మహాన్ భక్తుడి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. కృష్ణ భక్తుడు శ్రీ శ్రీ భక్త కనకదాసు గురించి మాట్లాడుకుందాం. కర్ణాటకంలోని కురుబ వంశంలో పుట్టి ప్రపంచానికి భక్తి పరిమళం పెంచిన మహాన్ భావుడు అయిన భక్త కనకదాసు గురించి ఈరోజు మాట్లాడుకుందాం. కనకదాసి గారి అసలు పేరు తిమ్మప్ప నాయక్ అని. కర్ణాటకంలోని ఒక చిన్న గ్రామంలో కురుబ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనలో ధైర్యం, నిజాయితీ మరియు దైవభక్తి ఉండేది. ఆయన యోధుడు, నాయకుడు, ధైర్యవంతుడు. కానీ ఒక యుద్ధంలో తీవ్రంగా గాయపడిన తర్వాత ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది. మనం జీవితంలో ఎందుకు పుట్టింది? దేవుడి ముందు మనమందరం ఒకటే కదా. అక్కడే ఆయన జీవితం మొత్తం మారిపోయింది. ఆశలు, అహంకారం, అధికారం వదిలేసి దేవుడి మార్గం పట్టారు. అప్పటి నుంచి ఆయన శ్రీ భక్త కనకదాస. మీరు ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు కర్ణాటకంలో హరిదాస ఉద్యమం బలంగా నడుస్తుంది. శ్రీ శ్రీ పు శ్రీ పురందరదాస గారు ఆ నడిపిస్తున్న మహానుభావుడు. కనకదాస వారు ఆయనను ఆశ్రయించారు. ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకున్నారు. సంగీతం, కీర్తనలు, భగవంతునిపై ప్రేమ పెంచుకున్నారు. ఇవన్నీ ఆయన జీవితంలో అయ్యాయి. ఆయన పాటలు ఒకటే ఇప్పటికీ ప్రపంచం చెప్తుంది. ಕುಲವೆಂದು ಒಡೆದಾಡು ಬೇಡ, ಯಾವ ಕುಲವನನಾದರೂ శ్రీ భక్త కనకదాస దొడయ. ఆయన పాటలతో ఒకటి ఇప్పటికీ ప్రపంచం చెప్తుంది. కులవెందు ఒడదిడ బేడయ్యా, యావ కులవనాದರೂ శ్రీ కృష్ణ భక్తనే ఒడయా దొడ్డయ్యా. అంటే జాతి, కులం, గర్వం ఎందుకు? దేవుడి దగ్గర భక్తుడే పెద్దవాడు. ఈ మాట అప్పట్లో ఎంత గొప్పగా ఉందో ఇప్పటికీ అంత పవిత్రంగా ఉంది. ఇప్పుడు ఆయన జీవితంలో జరిగిన గొప్ప సంఘటన. కనకదాసు గారు ఒక రోజు ఉడిపి కృష్ణుని ఆలయానికి వెళ్ళారు. కృష్ణుని దర్శనం కోసం చాలా ప్రేమతో వచ్చారు. కానీ ఆలయంలోని పూజారులు ఆయన కురుబ దిగువ కులానికి చెందినవాడు అని, నీవు లోపలికి రావద్దు అని అడ్డుకున్నారు. కానీ కనకదాసు గారు కాపాడలేడు, దేవుడు చూస్తాడు అన్న నమ్మకంతో ఆలయం బయటికి కూర్చుని భక్తితో ప్రార్థించాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆలయం లోపల ఉన్న కృష్ణుడి విగ్రహం అందరూ చేసే దర్శనం దిశ నుండి తిరిగి కనకదాస ఉన్న వైపుకు తిరిగింది. చూసారా? దేవుడు అంతటి వాడే ఆయన భక్తితో పరవశమైనాడు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆలయంలో వెనుక గోడలో ఒక పెద్ద రంధ్రం వచ్చింది. అదే నేటికి ఉన్న కనకదాస కిండ. దానివల్ల భగవంతుడు ప్రపంచానికి చెప్పాడు, నా దగ్గర ఎవరికి అడ్డంకి లేదు అని. జాతి లేదు, కులం లేదు, భక్తుడే నా నిజమైన బంధువు అని శ్రీ ఉడిపి కృష్ణుల వారే స్వయంగా చెప్పిన మాట ఇది. ఒకసారి ఆయన రాసిన రచనలు, కీర్తనలు తెలుసుకుందాం. కనకదాస గారు అనేక అమృత గీతాలు రచించారు. అందులో కొన్ని ప్రసిద్ధమైన కీర్తనలు ఉన్నాయి. బాగిలను తెగిదు సేವೆಯನ್ನು ಕೊಡು ಹರಿ, ఇది కన్నడది. నీ మోహన తరంగి, ఇంకో రెండో గ్రంథం వచ్చేసి రామాధ్యయన చరిత్ర, హరిభక్తి సర ఇంకొకటి. ఈ పాఠాలన్నీ మనుష్యులకు ఒకే సందేశం అందిస్తున్నాయి. మీ హృదయం పవిత్రంగా ఉంచు. ఇది ఒక కులంలో కురుబ వాళ్ళకి గౌరవ కారణం. తెలుగు, ఆంధ్ర కానివ్వండి, కర్ణాటకం గౌరవం. ఇది ఆంధ్ర మరియు కర్ణాటక గౌరవం. కనకదాస గారు కురుబ కులంలో పుట్టడం ఆ ఒక్క జాతికి ఒక ప్రత్యేక అపురూపం అని చెప్పుకోవాలి.
కనకదాస గారు కేవలం ఒక భక్తుడు కాదు, ఒక సమాజ సంస్కర్త, జాతి వ్యవస్థలను ఛేదించిన మహాత్ముడు ఆయన. కురుబ సమాజానికి శాశ్వతంగా గర్వకారణం ఇది. కర్ణాటకం మాత్రమే కాదు, తెలుగు ప్రాంతాలకు ఆధ్యాత్మికమైన దీప్తి అయిన శ్రీ భక్త కనకదాస గారు. ఇప్పటికే మీకు లెంత్ అనిపించవచ్చు, ఈ ఒక్క సందేశం చెప్పి ముగిస్తున్నాను. కనకదాస గారు మనకు నేర్పించింది ఒకే విషయం: మనిషిని చూడొద్దు, మనసును చూడాలి అని. ఈ రోజుల్లో ఎవరు అలా లేరు. ఈరోజు మనకు డబ్బు, స్టేటస్, పదవి ఇవి ముఖ్యమైపోయాయి అందరికీ. కానీ కనకదాస గారి జీవితం మనకు ఒక గుర్తింపు చేస్తుంది. దేవుడికి కావాల్సింది మన హృదయం మాత్రమే. నీ స్టేటస్, నువ్వు ఎమ్మెల్యే అని కాదు, నువ్వేదో గొప్ప డబ్బున్నోడివే కాదు, ఒక మంచి హృదయం ఉంటే ఆయన్ని చేరుకునే మార్గాలు అనేకం ఉన్నాయి. అందుకే మనమందరం కూడా ఆయన మార్గంలో నడుద్దాం. మనసులో ప్రేమ, సమాజంలో సమానత్వం, హృదయంలో భగవంతుడి పేరు, భక్తి, సమానత్వం, మానవత్వానికి ప్రాణం పోసిన మహానుభావుడు శ్రీ భక్త కనకదాస గారు. శ్రీ కురుబ భక్త కనకదాస గారికి మన హృదయపూర్వక నమస్సులు చేసుకుందాం. సో ఇలాంటి మంచి వీడియోస్ ఎంకరేజ్ చేయరు ఎవరు, కానీ యాజ్ ఏ మానవుడిగా నా కర్తవ్యం, నేను చేయవలసిన పని. సో నా మైండ్లో అలా గొప్ప వాళ్ళు చెప్పాలి, కెమెరా ముందుకు వచ్చి అందరికీ చెప్పాలి అనే ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి మీకు చెప్తున్నాను, తెలుసుకోండి. శ్రీ భక్త కనకదాసు గారి చెప్పింది తెలుసుకోండి. కులం ఆయన ఎప్పుడు కురుబ కులమని ఎప్పుడు ఏ గ్రంథంలో ఆయన నేను కురుబ వాళ్ళే ఇది అని చెప్పలేదు. అందరి మతం ఒకటే, సరేనా? రేపటి వీడియోలో శ్రీ రామాయణం రాసిన ఆధ్యాత్మిక చరిత్రుడైన శ్రీ వాల్మీకి గారి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. మీరు ఒక లైక్ చేస్తే నాకు ఇలాంటి కంటెంట్ చేస్తాను. మీరు లైక్ చేయకపోతే ఈ కంటెంట్ ఇష్టపడట్లేదు అని నాకు అర్థమవుతుంది. ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. ఓకే, జై హింద్, జై శ్రీరామ్.